హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధు టేల్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మన ఛానల్లో లాంగ్ వీడియో పోస్ట్ చేసి చాలా డేస్ అవుతుంది కదా. చాలా డేస్ కి ఒక మంచి లాంగ్ వీడియోతో మీ ముందుకు వచ్చిన. ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా మన వీడియో ఏంటని. టైం 3:30 అవుతుంది, ఎర్లీ మార్నింగ్. నేను నైట్ పడుకునేటప్పటికే 1 అయింది. ఇంకా మేము ఇక్కడ తినడానికి టిఫిన్ తీసుకెళ్దాం అనేసి అయితే బ్రేక్ఫాస్ట్ కోసం అనేసి ఎర్లీ మార్నింగ్ లేచాను. ఆల్రెడీ థంబ్నెయిల్ చూసారు కదా. మనం వెళ్తుంది మల్లూరుకి, లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కి. అక్కడంతా విలేజ్ ఉంటది. చుట్టూ సరౌండింగ్స్ లో మనకు తినడానికి ఏమి ఉండవంట. సో మళ్ళీ పిల్లలకి ఆకలేస్తే తినడానికి ఏమైనా ఉండాలి కదా అనేసి అయితే పూరి చేద్దామని అయితే పూరి పిండి కలిపి పెట్టిన. ఇంకా ఆలు కుర్మా చేద్దామనేసి ఆలు కూడా బాయిల్ చేస్తున్నా. ఇక్కడ ఇల్లు ఊడ్చి తూడ్చి బయట ముగ్గు పెట్టుకొని పూరి పిండి కలిపి పెట్టి ఇక్కడ ఆలు కుర్మా కోసం అయితే బాయిల్ చేస్తున్నా. ఇవి బాయిలింగ్ పెట్టి నేనైతే స్నానం చేసి వచ్చేసాను. నేను స్నానం చేసి వచ్చేసరికి అయితే ఆలుగడ్డలు మంచిగా ఉడికిపోయినాయి. ముందు చూసారు కదా, దోసపిండి కూడా ముందు రోజు నానబెట్టి పట్టి ఫ్రిడ్జ్ లో పెట్టాను. దోసపిండి ఫ్రిడ్జ్ లో ఉంటే నైట్ వచ్చాక పిల్లలకి వేసి ఇవ్వచ్చు కదా అనేసి. ఇంకా అప్పటికే చాలా లేట్ అయింది. ఒక సైడ్ కర్రీ చేస్తూ ఒక సైడ్ పూరీలు ఆటించి కాల్చాను. తర్వాత ఇంకా దీపం పెట్టుకుని పిల్లల్ని లేపి వాళ్ళని కూడా రెడీ చేసి అయితే బస్ స్టాండ్కి వచ్చినాం. ఇంకా అప్పటికే చాలా లేట్ అయింది, అందుకే బస్ స్టాండ్కి అయితే ఎర్లీగా వచ్చేసినాం. బైక్ మీద వెళ్దాం అనుకున్నాం, కాకపోతే అక్కడ అంతా ఫారెస్ట్ ఏరియా. బైక్ మీద వెళ్తే మళ్ళీ పిల్లలతో లేట్ నైట్ అయితే ఇబ్బంది అవుతుంది అనేసి అయితే బస్కి వెళ్దాం అనేసి అయితే డిసైడ్ అయినాం. మళ్ళీ ఇంకా లాంగ్ జర్నీ కదా, 3 to 4 hours అలా పట్టుద్దంట. రోడ్డు కూడా చాలా డిస్టర్బెన్స్ గా ఉంటదంట. ఇక్కడ మనం రాజమండ్రి బస్ ఎక్కాలి, కాకపోతే బస్సు ఆల్రెడీ వెళ్ళిపోయింది మేము వచ్చేసరికి. నైట్ గిన్నెలు తోమేటప్పుడు వాటర్ తీసుకెళ్ళడానికని వాటర్ బాటిల్స్ క్లీన్ చేస్తున్నా. అది స్టీల్ బాటిల్ కొత్తది, అసలు తెలీదు. క్లీన్ చేస్తుంటే ఇలా కట్ అయిపోయింది హ్యాండ్ కి, చాలా బ్లడ్ పోయింది. ఈ బుచ్చంపేట బస్సు వయా ఏటూ నగరం మంగంపేట అటు సైడ్ వెళ్తుంది. మనం ఇప్పుడు మంగంపేటలో దిగాలి ఈ బస్ ఎక్కి. నేను థంబ్నెయిల్లో పెట్టాను కదా, అండర్ 1000 రూపీస్లో వెళ్ళి రావచ్చు అనేసి. ఇక్కడ మన లేడీస్కి అయితే ఫ్రీ బస్ కదా, జెంట్స్కి అయితే 170 రూపీస్ ఛార్జ్ చేసా. అదే మనం రాజమండ్రి ఎక్కితే ఇంకా ఛార్జెస్ తక్కువ అయితే డైరెక్ట్ కదా. ఇప్పుడు మనం దిగి మళ్ళీ అక్కడ ఆటోస్ ఎక్కాలి. కరెక్ట్గా 6:30కే రాజమండ్రి బస్సు ఉంటుంది, అది మాకు మిస్ అయిపోయింది. రాజమండ్రి బస్ ఎక్కితే డైరెక్ట్గా టెంపుల్ దగ్గర దిగేస్తాం. మనము కింద డైరెక్ట్ మెయిన్ రోడ్ మీద దిగుతాం. అక్కడ నుంచి మనకు పైకి ఆటోస్ ఉంటాయి, డైరెక్ట్గా వెళ్ళొచ్చు. ఇదంతా ప్రాబ్లం ఉండదు అసలు. బట్ మాకు వచ్చేసరికి బస్సు వెళ్ళిపోయింది, మా బ్యాడ్ లక్ అసలు. మనం మల్లూరుకి రావాలంటే భద్రాచలం ఆర్ రాజమండ్రి బస్ ఎక్కితే మనం డైరెక్ట్ మెయిన్ రోడ్ దగ్గర మల్లూరులో దిగేయచ్చు. మేము ఇప్పుడు ఇక్కడ ఏటూ నగరం దాటి మంగంపేటలో దిగినాం. దిగి ఇక్కడ ఆటో ఎక్కినాం. మరి టూ మచ్ అసలు. మనం అక్కడ నుంచి రావడానికి 170 రూపీస్ అయితే ఇక్కడ ఆటో ఛార్జెస్ 500-600 చెప్తారు వీళ్ళు. ఇప్పుడు మంగంపేట నుంచి మల్లూరుకి వెళ్ళడానికి 1/2 hour పడుతుందంట, దానికి 600 చెప్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ ఆటోస్ సరిగ్గా ఉండవు కదా, అందుకే వీళ్ళ డిమాండ్. ఇక్కడ కొంచెం బార్గెన్ చేయాలి, వాళ్ళు అడిగినంత అయితే ఇవ్వకూడదు. చాలాసార్లు అనుకున్నాం వెళ్దామనేసి, బట్ ఎప్పుడు వీలు కాలేదు. అందుకే అంటారు కదా మన పెద్దవాళ్ళు, దేవుని పిలుపు లేనిదే దేవుని దర్శనం చేసుకోలేమనేసి. అందుకే లక్ష్మీ నరసింహస్వామి మాకు ఇప్పుడు పిలుపునిచ్చాడు అనుకుంటా. అసలు అన్ఎక్స్పెక్టెడ్గా నైటే డిసైడ్ చేసుకొని ఎర్లీ మార్నింగ్ అలా రెడీ అయ్యి వచ్చేసినాం మేము. అసలు ప్లానింగ్సే లేవు, అందుకే అసలు ప్లానింగ్స్ ఏం చేసుకోవద్దు, అన్నీ స్పాయిల్ అయితే. ఇలానే సడన్గా రావాలనేసి మేము డిసైడ్ అయినాం. ఇంకా పిల్లలైతే బస్ ఎక్కినాకనే పడుకున్నారు, బస్ దిగినాక లేసారు. వాళ్ళకి తినడానికి టైం లేదు, అందుకే ఇంకా అక్కడ వెళ్ళినాక ఎట్లుంటుందేమో అనేసి అయితే వీళ్ళకి ఇక్కడే టిష్యూలలో పూరి పెట్టించాను, రోల్ చేసి తింటున్నారు. ఫస్ట్ అయితే వీళ్ళకి స్టమక్ అయితే ఫిల్ చేయాలి, ఎందుకంటే మళ్ళీ ఆకలేస్తే అక్కడ ఆగమాగం చేస్తారు. మేము 7కి ఎక్కినాం బస్సు, ఇప్పుడు టైం 10 అవుతుంది. ఈ ఆటో అతనికి మంగంపేటలో 600 చెప్పాడు, 400కి బార్గెన్ చేసి మాట్లాడుకొని వచ్చినాం. చూడండి ఇక్కడ ఇంకా వేరే ఆటో వాళ్ళు పైకి వెళ్ళొద్దు అనేసి అయితే ఇక్కడే ఆపేసిండ్రు. లోకల్ ఆటోస్ పైనకి వెళ్ళడానికి లేదంట, ఇక్కడ వాళ్ళే వెళ్ళాలంట. అందుకే అతన్ని స్టాప్ చేసి ఇక్కడ మమ్మల్ని వేరే ఆటో అయితే ఎక్కమన్నారు. అతనికి ఛార్జెస్ ఇచ్చేసినాం 40 రూపీస్. ఈచ్ 40 రూపీస్ తీసుకున్నాడు. ఈ ఆటో పైకి వెళ్ళి కిందికి దింపడానికి 300 అంట. నాకైతే అదే అనిపించింది. అక్కడ నుంచి రావడం ఒక ఎత్తు అయితే ఇక్కడ నుంచి పైకి వెళ్ళడం ఒక ఎత్తు. హనంకోట నుంచి మంగంపేటకి 170 రూపీస్ అయితే మంగంపేట నుంచి ఇక్కడికి రావడానికి 500 రూపీస్ అంట ఛార్జెస్. పూరి ఆటోలని పిల్లలకి పెట్టడానికి రీజన్ ఒకటి ఉంది, ఇక్కడ కోతులు చాలా ఉంటాయంట. చూసారుగా ఇలా మీద పడుతున్నాయో. ఎప్పటి నుంచో అనుకున్నా, ఈ రోజు అయితే అనుకోకుండా వచ్చినాం. ఇక్కడ మా బావ గుండు చేసుకోవడానికి అయితే చూస్తున్నాడు, కాకపోతే ఇక్కడ అసలు ఎవ్వరు లేరు. అక్కడ ఉన్న నెంబర్స్ కి అయితే కాల్ చేస్తున్నాడు, ఎవరికి కాల్ చేసినా అవైలబుల్ గా లేనంటున్నారు. అయ్యో ఇంత దూరం వచ్చి గుండు చేసుకోకుండా పోతామా ఏంటనేసి అయితే బాధపడినాం. ఇంకా ఫైనల్ గా ఒక నెంబర్ కి కాల్ చేస్తే తను ఒక 1/2 hour లో వస్తానని చెప్పాడు. అక్కడ ఆయన కోసం చూస్తూ ఉండే ఇక్కడ దేవుని దర్శనం అయిపోద్ది అనేసి అయితే ఇక్కడ ఆ లోపు దేవుని దర్శనం చేసుకుందాం అనేసి అయితే పైకి ఎక్కుతున్నాం మెట్లు. కరెక్ట్ గా ఇప్పుడు టైం 11:30 అలా అవుతుంది. 12 వరకు దేవునికి అభిషేకం చేసి అలంకరణ అయితే
చేసేస్తారంట. మేము ఒక 10 minutes లేట్ అయినా ఇక్కడ మాకు దేవుని దర్శనం అయితే మేము మిస్ అయ్యే వాళ్ళం అక్కడే ఉంటే. దేవుడికి అలంకరించే వస్త్రాలు అవి ఎవ్రీ వీక్ సాటర్డే సండే అభిషేకం అయితే చేస్తారంట. సాటర్డేస్ అలంకరణ చేసి అలానే ఉంచుతారు. మీరు ఎప్పుడు ఈ టెంపుల్ కి వెళ్ళాలనుకున్నా సాటర్డే సండే అలా వెళ్ళండి. 11 to 12 మధ్యలో అలా అభిషేకం చేస్తారు. 12 to 1 వరకు అలా దేవునికి అలంకరణ అయితే చేస్తారు. అబ్బా నిజంగా అలా దేవుని ముందు అలా నిల్చొని చూస్తుంటే అలానే చూస్తూ ఉండాలనిపించింది చాలా సేపు. నిజంగా స్వామివారిని చూసినట్టు అనిపించింది. కళ్ళలో నీళ్లు కూడా తిరిగాయి మాకు. స్వామివారి గర్భగుడిలో అసలు లైట్ అనేది వేయరంట. హారతి వెలుగుతూనే స్వామివారి అవయవాలన్నీ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అసలు అలా చెప్తుంటే నిజంగా చూస్తూనే ఉండాలనిపించింది. దేవునికి అయిన గాయం కూడా చూపిస్తారు. ఆ స్వామివారికి గాయం ఎక్కడైంది, గంధం ఎక్కడ రాశారు, ఇంకా పుష్పాలతో ఇలా ప్రెస్ చేసి మరీ చూపిస్తారు. నేను మీకు చూపిద్దామనేసి వీడియో తీయాలని ట్రై చేశాను, బట్ అక్కడ యాక్సెప్ట్ చేయలేదు వీడియోస్. ఆ ఫ్లవర్ ఆ స్వామివారి ఒంటి మీద ఇలా ప్రెస్ చేసి పెడితే అలానే ఉండిపోతుంది, అంత సాఫ్ట్ ఉంది నిజంగా. అసలు అది మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. అది లైవ్గా చూడాల్సింది. ఇంకా అప్పటికే చాలా లేట్ అవుతుంది, మళ్ళీ రిటర్న్ కావాలి కదా, చీకటి అవుతుంది అనేసి అయితే మేము ఇంకా అలంకరణ చేయకముందే వచ్చేసినాం కిందికి. ఇక్కడ కొబ్బరికాయ కొడుతుంటే కొబ్బరికాయలో మాకు పువ్వు వచ్చింది. ఇక్కడ మా బావ అదే చూపిస్తున్నాడు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. మాకు కూడా చాలా సంతోషంగా అనిపించింది అలా పువ్వు వచ్చినందుకు. 2 కొబ్బరికాయలు కొట్టాం, 2 కొబ్బరికాయల పువ్వు వచ్చింది. ఇంకా అసలు ఇక్కడ కోతులు ఎట్లా అంటే ఘోరంగా కోతులు ఉన్నాయి. మీరేమైనా ఫుడ్ అయినా ఏదైనా ఐటమ్స్, చిన్నపిల్లలు జాగ్రత్త ఎవరైనా వెళ్ళినా. అసలు ఇలా కొబ్బరికాయ కొడుతుంటే మీదికే వస్తున్నాయి. ఫోటోకి ఇక్కడ సమ్ 50 చిన్న ఫోటోకి 50, కొంచెం పెద్ద ఫోటోకి అయితే 100 అలా ఛార్జ్ చేశారు. ఓకే, రీజనబుల్ అనిపించింది. మేమైతే పెద్ద ఫోటో తీసుకున్నాం. ఇంక ఇక్కడ గుండు చేసే అతను వచ్చాడనేసి కాల్ చేశాడు. ఇక్కడ గుండు చేయించుకుందాం అనేసి అయితే వచ్చినాం. ఇంకా ఇక్కడ గుండు చేసుకొని చింతామణి జలపాతంకి అయితే వెళ్ళాలి. మా బావ ఏంటో అసలు ఏ టెంపుల్కి వెళ్ళినా గుండు కన్ఫామ్గా ఇస్తాడు, తనకు అలవాటు. కానీ అసలు ఇది ఎంత ప్రశాంతంగా ఉందంటే పైన గుట్ట మీద. కాకపోతే ఒకటే అండి, కోతులు అయితే చాలా కోతులు ఉన్నాయి, అదొకటే ప్రాబ్లం. మిగతాదంతా చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా అనిపించింది. అసలు ఫస్ట్ అంత రష్ ఏమి అనిపించలేదు. కాకపోతే పైకి వెళ్ళాక చూడాలి, అంత రష్లో కూడా దేవుని ముందు అలా నిల్చొని అంత ఫ్రీగా దర్శనం చేసుకున్నామంటే అసలు నిజంగా మేము చాలా హ్యాపీగా ఫీల్ అయినాం. మాకు ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో అనిపించింది, అంత ఫీల్ అయినాం నిజంగా. అసలు అందులో కొబ్బరికాయలు పువ్వు వచ్చేసరికి అయితే మా బావ ఇంకా చాలా హ్యాపీ. ఇంకా ఫైనల్గా ఇటు కిందికి మనం పైకి ఉంటుంది, మెట్లు దిగితే ఇటు కిందికి లెఫ్ట్ సైడ్ అనుకుంటా చింతమణి జలపాతం అయితే ఉంటుంది. ఇక్కడ స్నానాలు చేసేవాళ్ళు స్నానాలు చేస్తారు. ఇదే అండి 365 days వాటర్ వస్తూనే ఉంటాయంట. అసలు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు. ఇది సెకండ్ది, ఇంతకుముందు ఫస్ట్ చూపించింది ఇది ఫస్ట్, అదేమో లోపలికి ఉంటుంది సెకండ్. అక్కడ కూడా వస్తాయి, కొంతమంది అక్కడ కొంతమంది ఇక్కడ అయితే స్నానాలు చేస్తున్నారు. అసలు వాటర్లో ఇంత డస్ట్ లేదు. ఇంకా మేమైతే తీసుకెళ్ళిన బాటిల్స్ ఫిల్ అయితే చేసుకున్నాం. బాటిల్ తీసుకురావడం మర్చిపోయినాం, తీసుకొద్దామని పక్కన పెట్టేసి మర్చిపోయి వచ్చినాము. మేము ఒక స్టీల్ బాటిల్ ఒకటి తీసుకొచ్చినాం. అక్కడ గుండు చేసేటాయన అడిగితే తను ఇచ్చాడు బాటిల్ ఉందనేసి. ఆ 2 బాటిల్స్ అయితే ఫిల్ చేసుకొని అయితే వచ్చేసి ఇప్పుడు టైం కరెక్ట్గా 1:45 అట్లా అవుతుంది. మేము స్నానం చేసుకొని పైకి వచ్చి ఎక్కడైనా కూర్చొని మేము తీసుకొచ్చుకున్న పూరి ఇంకా తిందామనేసి అని అక్కడ కూర్చున్నాం. కాకపోతే ఇక్కడ లంచ్ కూడా పెడతారంట. అదే అండి, ఎవ్రీ సాటర్డే సండే అన్నదానం అయితే చేస్తారంట, ఒక 500 members అలా. మాకు అసలు ఈ విషయం తెలీదు, అందుకే మేము బాక్స్ తీసుకొని వచ్చినాం. కష్టం అయిపోయినాక తిందామనేసి అయితే అనుకున్నాం. కాకపోతే ఇక్కడ తినడానికి అసలు లేనే లేదు, ఫుల్ కోతులు. చూసారా ఇక్కడ కూర్చొని తింటుండే ఆ గ్రిల్స్ దగ్గర ఎట్లా వచ్చి వెయిట్ చేస్తున్నాయో. అందుకే చుట్టూ మొత్తం గ్రిల్స్ వేసి లాక్ చేసి మరీ ఫుడ్ పెడుతున్నారు ఇక్కడ. ఇంకా మార్నింగ్ నుంచి మేము ఏం తినలేదు కదా, ఫుల్గా ఆకలేస్తుంది. ఆ దేవుడే మా కోసం నిజంగా భోజనం టైంకి పెట్టించాడు అనుకుంటా. ఫ్రెష్ అయ్యి వచ్చి అలా కూర్చున్నాం అంతే మెట్ల మీద. కాసేపు కూర్చొని కిందికి వెళ్ళి తిందామనేసి, ఎందుకంటే కోతులు ఉన్నాయి కదా. ఇంకా మా పక్కన వాళ్ళే ఉండి ఇక్కడ అన్నదానం చేస్తున్నారు, తింటారా అనేసి అనేసరికి సర్లే దేవుని కాడికి వచ్చినప్పుడు తినాలి కదా, చాలా మంచిది అనేసి అయితే వెళ్ళి తినేసినాం. మంచిగా పప్పు సాంబారు పెట్టారు, మంచిగా వేడి వేడిగా ఎంతమంది వస్తే అంతమందికి మంచిగా కడుపు నిండా పెడుతున్నారు. నాకైతే చాలా బాగా నచ్చింది ఇక్కడ. బట్ ఇక్కడ ఒక కోతులతోనే చాలా ప్రాబ్లం, మొత్తం మీదనే పడుతున్నాయి, కొంచెం జాగ్రత్త అంతే, మిగతాదంతా చాలా బాగుంటుంది. ఆల్రెడీ నేను ప్రసాదం తీసుకొని వస్తుంటే, అదే లడ్డూలు తీసుకొని వస్తుంటే నా మీద
పైనుంచి నా మీద పడింది, నా చున్నీ మొత్తం లాక్కెళ్ళింది లడ్డుల కోసం అయితే. ఇటు అంతా ఫారెస్ట్ ఏరియా కదా, చీకటి కాకముందే వెళ్దామనేసి అయితే కిందికైతే వచ్చేసినాం. బస్సెస్ కోసం చూస్తుంటే అసలు ఒక్క బస్ కూడా రావట్లేదు. ఇంకా హనంకొండ బస్ అయితే ఉంది కానీ ఇంకొక 1 అవర్ పడుతుందంట. ఆ 1 అవర్ అలా రోడ్డు మీద ఉండే బదులు ఆటోకి వెళ్దాం అనేసి అయితే ఆటో వస్తే ఆటో ఎక్కినాం. అమ్మ నిజంగా ఒక ఆటో ఎక్కినాం, అది కొంచెం దూరం వచ్చేసరికి అది ఏదో పంచర్ అయింది అనేసి అతను వేరే ఆటో ఎక్కించిండు. అది మమ్మల్ని కాస్త వెనకాల కూర్చోబెట్టారు. మస్తు ప్రాబ్లం అయింది, ఫుల్గా ఎత్తేసింది ఆటో అయితే. ఇంకా లాస్ట్ ఫైనల్గా అయితే 8:30కి వచ్చేసినాం. ఇప్పుడు ఇక్కడ బస్ ఎక్కాలి, ఇది పెద్ద టాస్క్. ఫుల్ రష్ ఉన్నారు, అయినా కూడా ఒక సీట్ అయితే సంపాదించినాం మేము. చూడండి అసలు అందరు ఎలా నిల్చున్నారో, ఒక్క సీటు కూడా ఖాళీ లేదు, కనీసం నిల్చోడానికి కూడా ప్లేస్ లేదు. ఇంకా పిల్లలైతే ఇద్దరు ఫుల్గా టైర్డ్ అయిపోయారు, అందుకే పడుకున్నారు మంచిగా. అక్కడ ఆటోలో పడుకున్నారు, ఇక్కడ బస్ ఎక్కినాక పడుకున్నారు, మళ్ళీ బస్ దిగినాక లేచారు. ఇక ఫైనల్గా బస్ స్టాండ్కి అయితే వచ్చేసినాం. బైక్ తీసుకొని అయితే ఇంటికి వెళ్ళిపోయినాం. మేము తీసుకెళ్ళిన పూరి ఇంకా కర్రీ అలానే రిటర్న్ తీసుకొచ్చినాం ఇంకా, ఎందుకంటే అక్కడే లంచ్ చేసాం కదా. ఇంకా నైట్ ఏం చేస్తాం అనేసి అదే పూరి అదే కర్రీ తినేసి అయితే పడుకున్నాం. ప్లీజ్ అండి నా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కూడా